హలో హలో ఏమైంది? ఎక్కడున్నావు? పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నా, మెసేజ్ లేదు, ఫోన్ లేదు. ఏమైంది? రేపేమో వెళ్దామన్నావు. ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి ఏం చెప్పలేదు. నాకు టెన్షన్ అయిపోతుంది. మనం కొంచెం బయట ఉన్న వర్క్ ఉంటే అందుకే లిఫ్ట్ చేయలేదు. ఏం వర్క్? నాకు టెన్షన్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఎలా రావాలి ఏంటి చెప్పు. ఒక పని ఉంది అంటున్నాను. సరే మళ్ళీ చేస్తా, కొంచెం ఆగు. మళ్ళీ చేయడం ఏంటి? నేను పొద్దున్నే ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నా, నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పాలి, అర్థం కావట్లేదు. ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి నాకు చెప్పు. ఊకే ఎంత మరి మనీ తెచ్చుకోవాలి? ఏమేమి తెచ్చుకోవాలో ఏమేమి తెచ్చుకోవాలని నాకు ఎంత మనీ తెచ్చుకోవాలో చెప్పు. యాక్చువల్గా మనం పెళ్లి చేసుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? మనం పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? నిన్నే కదా చెప్పావు రేపు లేచిపోదామని చెప్పి, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోని అంటున్నావు ఏంటి? ఊకే నువ్వు టార్చర్ చేస్తుంటే ఎప్పుడు అంటుంటే ఏదో ఆపడానికి చెప్పినాను కానీ టార్చర్ చేస్తున్నానా? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? ఇప్పుడు చేసుకోలేకపోతే ఎప్పటికీ చేసుకోవా? ఇప్పటికే అవ్వదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మరి లవ్ చేసిన ఇవన్నీ నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 1 month అయింది ఎంగేజ్మెంట్ అయిపోయి. ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నా. మరి నాది ఇన్ని డేస్ లవ్ లో ఉన్న ఇదంతా ఏంటి? చెప్పలేదు. మోసం చేస్తున్నావా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నా పరిస్థితి మరి నాకు ఎందుకు చెప్పాలా ఇన్ని డేస్? నువ్వు చెప్తే మళ్ళీ ఇక్కడ దాన్ని చెడగొడతావేమని చెప్పలేదు అంతే. ఇంకా ఎప్పటికో నాటికి చెప్పాల్సిందే. ఇష్టంతోనే చేసుకున్నావు కదా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే చేసుకుంటాను. నేను వచ్చి ఒప్పించేదాన్ని కదా. ముందు మీ ఇంట్లోనే ఒప్పించడానికి రాలేదు నీకు. మా ఇంట్లో ఏమి ఒప్పిస్తావు అని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అంత కుదరదు. టైం కావాలని చెప్పావు కదా. ఇప్పుడు టైం కావాలని లేచిపోవడానికి రెడీ అయినా కదా వెళ్దామనగానే. లేచిపోవడానికి రెడీ అయినంటే నాకు ఎవ్వరు వద్దు, నువ్వు నీకంటే ఎవరు వద్దు, ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు అనుకున్నా కాబట్టి లేచిపోవడానికి రెడీ అయినాను. అయినా అవ్వదు. నువ్వు నీకు వేరే చూసుకోవాలి. ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, దాని వల్ల పెళ్లి చేసుకుంటావు హ్యాపీగా ఉంటాయి ఎన్ని అనుకున్నాను తెలుసా. అవ్వదులే, అది నిన్ను అవ్వదు అంతే. అది కాక చేస్తావని అనుకోలేదు. ఇది నువ్వు ఎంత నమ్మానో తెలుసా. నేను మోసం అనుకుంటావు ఏమనుకుంటావు కానీ ఇది నిజం. ఇష్టంతోనే చేస్తున్నావు కదా, నిజం చెప్పు. చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి కావాలని చెప్పా. టార్చర్ చేస్తున్నాను. నా ప్రేమ నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా? నేను వివరణ చేసుకుంటున్నాను తెలుసా. నీ ఫ్రెండ్ సుధాని చేసుకుంటున్నాను. మా పేరెంట్స్ వెళ్ళి మాట్లాడదాకా నాకు తెలియదు. ఇది చెప్తే నువ్వు మోసం చేసేది ఇద్దరు నన్ను. ఆమె నా 1 month నుంచి ఫోన్ ఎత్తట్లే. నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడితే ఇంత నటించినావు 1 month. బాగా చేశారు ఇద్దరు నాకు. నుంచి మోసం చేస్తారుగా బాగా. మరి అవ్వట్లేదు, మీ స్థాయికి మా స్థాయికి సెట్ అవ్వట్లేదు. మా అమ్మ అవ్వట్లేదని అబద్ధాలు చెప్పొద్దు నాని. చేయాలనుకుంటే ఏ విధంగా చేయొచ్చు. అవ్వట్లేదు ఇవన్నీ వద్దు. కావాలనుకుంటే ఎంతవరకన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను కావాలనుకున్నా కాబట్టే కదా నీతో పాటు రానికి రెడీ అయ్యాను. నీకు వద్దనుకున్నా కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించా. నాకు లేరా ఇంట్లో వాళ్ళు? నేను కూడా ఆలోచించదు కదా వాళ్ళ గురించి. నేనెందుకు ఆలోచించలేదు? ఇంట్లో వాళ్ళని చెప్పి అబద్ధాలు ఆడొద్దు. ఇంట్లో వాళ్ళు మాట్లాడిండ్రు. ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదు. మీరే సెట్ చేసుకున్నారు. నా వెనకాల ఉండి కథ నటించారు. నన్ను మోసం చేశారు ఇద్దరు కలిసి. నువ్వు మోసం అనుకుంటావు ఏమనుకుంటావు ఇష్టం.
అర్థమైందా? నా ఏడుపు తగులుతుంది, నా ఇద్దరికి నా తగులుతుంది. ఆహా, ఇంత నువ్వు మోసం ఊరికే చేసినందుకు మీ ఇద్దరు. కాదు. ఇప్పుడు సరే అడుగుతారు కదా, తను ఎలాంటిది, ఎలా ఉంటది, తనకి ఏమన్నా ఉందా, బ్యాక్గ్రౌండ్ ఉందా లేదన్నా అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పలేకపోయినా. లవ్ చేసినప్పుడు తెలియదు ఇవన్నీ, ఏం చెప్పాలి అవన్నీ ఆలోచించాలి కదా. ఇంట్లో లవ్ వాళ్ళు చేసినప్పుడు తెలియకుండా ఇప్పుడు అవన్నీ ఆలోచించడేంది? ఇంట్లో వాళ్ళు ధైర్యం, నేను చెప్పుకోగలుగుతాను, ధైర్యం ఉండదు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు చచ్చిపోతా అంటారు. నాకు లేరు ఇంట్లో వాళ్ళు, నేను ఒక అనాథని కదా. ఇంకొక్కడికే ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నేను ఒక అనాథని. నేను ఎవరు లేరు, నాకు రోడ్డు మీద అడుక్కు తినే పొజిషన్లో ఉన్నానా నేను? నాకు ఉన్నారు అమ్మ వాళ్ళు, ఉన్న దాంట్లో మేము హ్యాపీగానే ఉంటున్నాం. మరి లేనంత అయితే లేము. ఇంట్లో వాళ్ళ గురించి మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? నేను నీ హ్యాపీనెస్ నువ్వు చూసుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగానే ఉండు. ఇంకా పెళ్లి చేసుకుంటున్నావు, హ్యాపీగానే ఉండు. ఇంకా ఎందుకు మధ్యలో ఇంకా మా అమ్మ వాళ్ళని ఎందుకు అంటున్నావు? వాళ్ళని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? నేను వాళ్ళని ఏమి ఇన్సల్ట్ చేయట్లేదు, నేను ఇన్సల్ట్ చేయట్లేదు. నువ్వు ఏం పెట్టే చెప్పాలి? టార్చర్, ఏం బ్యాక్గ్రౌండ్ ఉందంట? బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా ఉన్న దాంట్లో హ్యాపీగానే తింటున్నాం మేము. ఒకళ్ళ దగ్గర చేయి చాపుకొని తినేంత స్థితికి ఇంకా రాలేదు మేము. రాలేదు కానీ మా ఇంట్లో నీ దగ్గర డబ్బు ఉందనే కదా ఇంత చులకన చేస్తున్నావు. ఎన్ని రోజులు ఉంటది మహా అయితే? నీకు అర్థమవుతుందా? నీకు నోటికొచ్చింది నువ్వు కూడా నా మాట్లాడుతున్నావు. పొజిషన్కి వస్తావు. నీకు అనడం ఎందుకులే కానీ నా ఏడుపు అయితే తగులుతుంది మీ ఇద్దరికి. ఇంతగానో మోసం చేసినందుకు పక్కా నా ఏడుపు తగులుతుంది. ఇష్టం వచ్చింది చేసుకోండి, అవసరం లేదు. ఇష్టం వచ్చింది కాదు నువ్వు. కాదు, ఎందుకంత ఈ టార్చర్ కే నువ్వు చూడు. ఇప్పటిదాకా ఫస్ట్ ఎలా చేస్తున్నానా? మరి ఫస్ట్ నువ్వు ప్రేమించాను, నాకు ప్రేమ టార్చర్ కాదు. ఇప్పుడు ప్రేమకి టార్చర్ అనే పేరు పెట్టద్దు. ఇప్పుడే మంచిగా మాట్లాడిపోతుంది, మంచిగా ఏడ్చినట్టు మాట్లాడి తర్వాత నా తగులుతుంది అది తగులుతుంది అంటే ఇది ప్రేమ? మరి మా ఫ్యామిలీ అంటున్నాను. నువ్వు బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు నటిస్తావు. నీ దగ్గర డబ్బు ఉందని నన్ను చులకన చేస్తున్నావు కదా. ఎన్ని రోజులు ఉంటుంది ఆ డబ్బులు? నీకు డబ్బుల గురించి అన్నట్టు అనిపిస్తుంది కదా ప్రతిదానికి. మీ ఇద్దరు లవ్ చేసుకొని కావాలని నటించి ఇప్పుడు నాటకాలు ఎందుకు? నాని అబద్ధాలు ఆడుతున్నాను. నేను చెప్పే వరకు చెప్పిన అర్థమైందా? నాకు అర్థమైంది, అంత అర్థమైంది. ఇంత మోసం నువ్వు ఇవన్నీ ఏం చేయకు, అవసరం లేదా. ఇంకా ఏమైనా చేసుకున్నా అంటే చేసుకో, నీ ఇష్టం. నేను చెప్పే వరకు చెప్పిన. నీకోసం చచ్చిపోయేంత నేను చేయలేనులే. నువ్వు నన్ను కూడా ప్రేమించుంటే ఒక అర్థం. నువ్వు నన్ను ప్రేమించలేదు, నటించావు. నీకోసం నేను మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేను. నీకోసం నేను మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేను. నీకోసం, నీలాంటి వాళ్ళ కోసం నేను వాళ్ళే వద్దనుకోని నీకోసం వద్దాం అనుకున్నా చూడు, నాకు చెప్పుతానే కొట్టుకోవాలి. అది సరే, నీ ఇష్టం, ఏదైనా వేసుకో. నీకోసం వాళ్ళని వదిలేసి వద్దాం చెప్పుతూ కొట్టుకోవాలి. అదే అంటున్నా. ఇంకా నీ ఇష్టం. నీ ఇష్టం లవ్ చేసినందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకు ఫోన్ చేయకు, డిస్టర్బ్ చేయకసన్నా. ఓకేనా? డిస్టర్బ్ చేయండి. హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా నీ లైఫ్ ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ. లవ్ చేసుకున్నట్టున్నారు కదా, వెనకమాల బాగానే నడిపించారు ఇద్దరు. అవన్నీ నీకెందుకు? అవన్నీ అవసరమా నీకు? నువ్వు లవ్ చేసుకొని నా వెనకాల పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకొని, ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఏం పీకలేదా అన్నట్టు చేస్తున్నావు కదా. నేనేం పీకలేను, నేను ఒప్పుకుంటాను, నేనేం పీకలేను. కానీ నా ఏడుపు అయితే మీ ఇద్దరికి తగులుతుంది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి అవుతుంది. ఇగో అమ్ములు, నీ ఇష్టం వచ్చి చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. నా లైఫ్లోకి రాకు. నీ లైఫ్లోకి నేనైతే రాను, మళ్ళీ నీతో ఉండాలని అయితే నేను అనుకోను. కానీ నన్ను ఇంతగానో మోసం చేసినావు కదా నువ్వు. ఆ పిల్ల ఫస్ట్ తనకి కాల్ చేసి కాన్ఫరెన్స్ కలిపి తనతో మాట్లాడతాను. అవసరం లేదు. నా లైఫ్ ని పాడు చేసి ఏం చేయలేదు. ఇంతగానో పాడు చేసి మీరు హ్యాపీగా ఉంటే నేను చూస్తా ఉండాలా? నన్ను ఏడిపించి మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారా? ఊరికే వదిలేస్తాను అనుకుంటున్నారా? మీ ఇద్దరిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఇది మీ ఇద్దరు ఎలా హ్యాపీగా ఉంటారు? అసలు రూపం ఇది. నాది ఇదే రూపం. అందుకే షిఫ్ట్ అయినా నేను. ఓకేనా? ఇక నీ ఇష్టం వచ్చి చేసుకో. షిఫ్ట్ అయినా అని చెప్పొద్దు. మోసం చేసినావు. మోసం లేదు. నీ ప్రేమ మోసం చేసినావు. నీ ప్రేమ అనుకుంటున్నావు. నీ టార్చర్ అని చెప్పి ప్రేమించా అని చెప్పి నటించు. మరి నా దగ్గర డబ్బులు కూడా లేవు కదా, మరి ఏం ఆశించి లవ్ చేసినావు? ఏం ఆశించి లవ్ చేసావు? మరి
ఏం లేదు. ఏం ఆశించకుండానే లవ్ చేసినావు. నా దగ్గర రూపాయి కూడా లేదని నువ్వే అనేసినావు ఇందాక. ఇంకేం ఆశించి లవ్ చేసావు మరి? ఏ ఫోన్ పెట్టు ఫస్ట్. ఏం కావాలి నా నుంచి చెప్పు, పర్లేదు ఇస్తా, చెప్పు. ఏం కావాలి? వద్దు ఏం అవసరం లేదు. నేను మరి ఎంత చూపాం కాదు. ఫోన్ పెట్టు ఫస్ట్. మరి ఎందుకు లవ్ చేసావు చెప్పు, రీజన్ కావాలి. రీజన్ లేదు, ఏం లేదు. నాకు కాల్ చేయకు మళ్ళీ, ఓకేనా? నువ్వు చెప్పకపోతే నేను ఆ పిల్ల కాన్ఫిడెన్స్ కలుపుతా. ఇప్పుడు అవసరం లేదు పెట్టే ఇంకా. ఇప్పుడు చెప్తా.